వానాకాలంలో రోడ్ల మీద బురద మడుగులు ఎంత కామనో అధికారం లేని పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చుడు అంతే కామన్. కాకుంటే కొన్నిసార్లు ఎటమటమై పదవులే పోవచ్చు. ఇంకొన్నిసార్లు దినదిన గండం అన్నట్టు రోజులు లెక్క పెట్టుకుంటుండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్లకెళ్ళి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి గట్లనే ఉందంటుర్రు. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన జంపు జిలానీల మీద సుప్రీంకోర్టులో కేసేసింది బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎంబడే పదవులకెళ్లి దించేటట్టు స్పీకర్ సారుకు ఆర్డర్లు ఇయ్యుండ్రని కోరింది. పార్టీ ఫిరాయింపులు చేసి వేరే పార్టీలో చేరిండ్రు. ఇప్పటికి 9 నెలలాయే స్పీకర్ సార్కు ఫిర్యాదు చేసి, కానీ ఆయన ఏం చర్యలు తీసుకుంటలేడు. దయచేసి మీరు స్పీకర్ ను చర్యలు తీసుకునేటట్టు ఆదేశించగలరని పిటిషన్ వేసిండ్రు. వాళ్ళ మీద అనర్హత వేయాలని ఇదివరకు కేశం మేఘా చంద్ర కేసుల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూయించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంలకు పోయే వరకు సురుకు తగినట్టు అవుతుందట పార్టీ మారిన జంపు జిలానీలకు. ఏడపది ఊడిపోతుందో అని బూగులు పడుతుండ్రట. ప్రతిపక్షంలున్న ఇలువన్ను ఉండేది, కాంగ్రెస్ లుంటే పబ్లిక్ లో ఇలువలేదు, పార్టీలో గానుడు లేదు. అట్టిగా పార్టీ మారి ఆగమైనమని మదన పడుతుందని తెలుస్తుంది. కొందరైతే మంత్రి పదవులు వస్తాయన్న ఆశతోటి పోతే వాళ్ళకు కూడా మొండి చెయ్యే చూయిస్తుండ్రని తేల్చే వరకు ఇంకింత కుమిలిపోతుండ్రట. అటు క్యాడర్ దేక్తలేదు, ఒక్క లీడర్ సక్కగలేడు. ఈ కాంగ్రెస్ లో చేరి మన బొంద మనమే తోడుకున్నామన్నట్టు జంపు జిలానీ లోపట ఫీలింగ్స్ వస్తున్నట్టు టాకిన పడుతుంది. అయ్యకలేక అడుక్క తింటుంటే బెగ్గరొచ్చి బర్గర్ కావాలి అన్నాడట. ఆగో గట్లున్నాయి సీఎం సార్ మాటలు. తెలంగాణలో హామీల అమలుకు పైసలు లేవని ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ సర్కారు. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీల అమలుకు రేవంత్ రెడ్డి సారే జిమ్మదారు ఉంటాడట. సార్ కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి నెటిజన్లు కిస్స జోకులు వేసుకొని నవ్వుతుండ్రట. సీఎం రేవంత్ రెడ్డి సార్ కు ఎంత కేర్ టేకింగ్ ఢిల్లీ అంటే, తెలంగాణలో హామీలు అమలు కాకుండా మంచిదే గాని ఢిల్లీలో హామీలు అమలు చేసేందుకు నాది గ్యారంటీ అంటుండు. పురాగ రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, 20,000 ఇచ్చింది లేదు, నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ బడి కడతాందుకు ముందడి వేసింది లేదు, ఎవరికేం చేసింది లేదు. గాని ఈ మోతెవర్లు ఢిల్లీలో పోయి హామీలు అమలు చేస్తారట. ఢిల్లీ బాగుపడాలంటే కాంగ్రెస్ సర్కార్ రావాలన్నట. ఎందుకు? ఢిల్లీని కూడా తెలంగాణ లెక్క బర్బాద్ చేస్తందుక. ఆడ కేజ్రీవాల్ పాలనలా ఢిల్లీ పబ్లిక్ బాగానే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఢిల్లీని ఏలింది తమర్ పార్టీ కదా. ఢిల్లీలో ఏం ఉద్ధరిచ్చిండ్రో జనాలకు తెలియదా? ఓట్లే బొచ్చలేపించుకునేందుకు ఎసోంటి అబద్ధాలైన ఆడు మీ కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే అని తెలుసు. గాని మరీ గీతీర్ల జనాల చెవులల్లో పువ్వులు పెట్టి హామీలు ఇస్తే నమ్మే అంత తెలివి తక్కువోళ్ళు ఢిల్లీ పబ్లిక్ గారు అని కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు.